ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాను మధ్యప్రదేశ్కు చెందిన పర్వతారోహకురాలు ఆశా మాలవీయ నేడు అమరావతి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా ఆమెను అభినందించారు. కిలోమీటర్లని ఈరోజు తను ఒక మౌంటైనర్, అలాగే ఒక నేషనల్ అథ్లెట్. తను సైక్లింగ్ మీద ఈరోజు దాదాపుగా 8,555 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఏ కాస్త అయితే ఈరోజు ఈ సంపూర్ణ భారత్ యాత్ర స్టార్ట్ చేసిందో ఆ యొక్క ఫలితము ఆంధ్రప్రదేశ్లో నాకు కనిపిస్తోంది. ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను ఈ యొక్క యాత్రను స్టార్ట్ చేశాను. అలాగే ప్రజల్ని విమెన్ సేఫ్టీ మీద ఎడ్యుకేట్ చేయాలని స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం లభిస్తుంది, ఎంత రక్షణ లభిస్తుంది, మహిళా సాధికారత దిశగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మహిళలు ముందడుగు వేశారో తెలుసుకొని చాలా హ్యాపీగా ఉందని తను చెప్పటం వింటుంటే నిజంగా జగనన్న సైనికురాలుగా చాలా గర్వంగా అనిపిస్తోంది. అండ్ తను విన్న వాటిల్లో స్కూల్స్లో ఆడపిల్లల కోసం శానిటరీ నాప్కిన్స్ ఇవ్వటం అనేది నేను ఎక్కడా కూడా వినలేదు. ఒక తండ్రిలాగా ఆయన ఆడపిల్లల గురించి ఆలోచించడం, ఆ ఒక్క విషయం చూస్తేనే మనకు అర్థమవుతుందని తను చెప్పడం జరిగింది. అలాగే సిటీ కమిషనర్ క్రాంతి రాణా టాటా గారిని కలిసిన తర్వాత విమెన్ సేఫ్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్స్, దిశ యాప్స్ అవన్నీ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నేను కూడా ఒక కాల్ని ట్రై చేసి ఏ విధంగా పోలీస్ దిశ యాప్ మనం నెంబర్ SOSకి పంపగానే ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారో అనేది ప్రాక్టికల్గా కూడా చూసి